నాన్న జాతి పేరు చెప్పి మోసం చేసి నేను బొంబాయి పంపించాడు. కానీ మన ఇద్దరి మధ్య ఎలాంటి జాతి భేదాలు లేవుగా. లేవు ధ్రువ, ఇప్పుడు నేను అందరికి నిరూపించాల్సింది కూడా. నేను నీతో పాటు బొంబాయిలో ఇంగ్లీష్ బ్యాండ్ వాయిస్తానని. లెగు ధ్రువ, లెగు. సేట్ గారు, మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. బాలా, బాలా, ధ్రువ కదిలాడు. ధ్రువ, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ధ్రువకి స్పృహ వచ్చింది. రండి రండి డాక్టర్ గారు, చూడండి. వద్దు డాక్టర్, ఏ జరుగు. నువ్వు వాడిని అంటుకోవడానికి వీల్లేదు. నీకోసారి చెప్పానుగా, అర్థమైందా? డాక్టర్ గారు, నా స్నేహితుడిని కాపాడండి. మీకు దండం పెడతాను డాక్టర్ గారు, నా స్నేహితుడిని కాపాడండి. క్షమించండి సిద్ధాంతి గారు, నేను పెద్ద జాతి వాడినే కానీ అంతకు మించి ఒక డాక్టర్ని. కాబట్టి నా కళ్ళ ముందే పేషెంట్లు చనిపోతుంటే చూస్తూ ఉండలేను. పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడం నా ప్రథమ కర్తవ్యం. ఈ అబ్బాయికి ఇంజెక్షన్ చేస్తాను, వాడికి అదృష్టం ఉంటే బతుకుతాడు. డాక్టర్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను నా డ్యూటీ చేస్తున్నాను, దాన్ని మీరు సవ్యంగా చేయనివ్వండి. నేను మెడిసిన్ చదివే సమయంలో నేను కొన్ని ప్రమాణాలు చేశాను, మరి వాటిని పాటించి తీరాలిగా. ఇంజెక్షన్ తీసుకురా. అమ్మా, ధ్రువ కోలుకుంటాడా? బాలా అన్నయ్య, అరే ధ్రువ, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉన్నావా? నువ్వు నన్ను క్షమించన్నయ్య. బాలా, బాలా అన్నయ్య. ధ్రువ, ధ్రువ వద్దు. నువ్వు ముందు విశ్రాంతి తీసుకో. బాలా అన్నయ్యతో తర్వాత మాట్లాడదు. ధ్రువ, ధ్రువ ఎలా ఉంది ఇప్పుడు? ధ్రువాన్ని విశ్రాంతి తీసుకునివ్వండి. ఇప్పుడు స్పృహ వచ్చిందంటే తగ్గిపోయినట్టేగా. ఆనంద్, భీమ్, వెళ్ళి డాక్టర్ గారికి చెప్పండి ధ్రువకి స్పృహ వచ్చిందని. త్వరగా వెళ్ళండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, విశ్రాంతి తీసుకో బాబు. డాక్టర్ గారు, నా స్నేహితుడికి స్పృహ వచ్చింది.
బాలా, ధ్రువ మీద నిస్సందేహంగా లేపనం ప్రభావం చూపించుంటుంది, కానీ కొన్నిసార్లు ప్రేమ కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం మా డాక్టర్స్కి తెలుసు. నువ్వు చేసింది పెద్ద గొప్ప పనేం కాదనుకో, కానీ అద్భుతమైంది. నేను ఎన్నో ఏళ్ళగా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాను. కొన్నిసార్లు రోగులకు నయమైపోతుంది, కానీ డాక్టర్లకు అసలు తెలియదు వాళ్ళకి ఏ మందు వల్ల నయమైపోయిందో. బహుశా ఈరోజు కూడా అదే జరిగి ఉంటుంది. ఏదేమైనా మనందరికీ కావాల్సింది ఇదే, పేషెంట్ బ్రతకడం. కానీ నేను కూడా ఇది మొదటిసారి చూస్తున్నాను. మా అన్నయ్య మనసు ఇంత సున్నితమైనదని. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నా గుండె రాయనా? ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది బాలా అన్నయ్య. మరి నువ్వు ఎక్కడ ఎదుకున్నావు? నాలాంటి వాడి దగ్గర ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ధన్యవాదాలు చెప్పడానికి బాలా అన్నయ్య, నా స్నేహితుడు ధ్రువ ప్రాణం కాపాడినందుకు. ఇక ఇప్పుడు మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. తను నెమ్మదిగా కోలుకుంటాడు. అంటే వాడిని ఒక్కడికే స్నేహితుడా? నాకు కాడా? అయితే ఏమవుతాడు చెప్పు. తమ్ముడైతే కాదు, కానీ తమ్ముడి కంటే తక్కువ కూడా కాదు. మరి తమ్ముడిని అనుకుంటే ఇక్కడికి రా అన్నయ్య. అక్కడెందుకు నుంచున్నావు? ధ్రువ, ఒక మాట చెప్పనా? నువ్వు స్పృహ కోల్పోయినప్పుడు బాలాన్న చాలా భయపడిపోయాడు. ఇదిగో పిన్ని, మీరేం భయపడొద్దు. ఇక్కడికి వచ్చారుగా, తప్పకుండా బతుకుతారు. మా ధ్రువాన్ని చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో. బాలా అన్నయ్య, అమ్మా, వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఏంటి చెప్పు. బాలా అన్నయ్య, ఇంగ్లీష్ బ్యాండ్లో అందరూ చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో బ్యాండ్ వాయిస్తారు. ఇక్కడ మనకి 4 రకాల వాయిద్యాలుంటాయి, కానీ అక్కడ 14 రకాల వాయిద్యాలుంటాయి. ఇంకా వింత సంగతి ఏంటో తెలుసా? అక్కడ కళాకారులకు కూడా మన పద్ధతిలో బ్యాండ్ వాయించడం చాలా బాగా నచ్చుతుంది. కానీ నీకు ఇంగ్లీష్ భాష రాదుగా? వాళ్ళు ఇంగ్లీష్ బ్యాండ్ వాయిస్తుండొచ్చు, కానీ నీకు కేవలం మన భాష మాత్రమే అర్థమవుతుంది కదా. నాన్న, ఇక్కడ డాక్టర్ ఎవరు? ఎస్, నేనే. మా సర్వే ప్రకారం మీ ఏరియా మొత్తం వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి చెందుతుంది. ఇక మీదట అన్ని బాధ్యతలు మా చేతుల్లో ఉంటాయి. మా శాసనాధికారి ఈ ఏరియా అంతటిని పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా మా సహాయం ఉంటుంది. ఆఫీసర్, ఇతను రామ్జీ సత్పాల్, రిటైర్డ్ ఆర్మీ సుబేదార్. ఇక వాళ్ళందరూ అతని కుటుంబం. ఈ ప్లేగు మహమ్మారి సమయంలో ఈయన కుటుంబం ప్రజల ప్రాణాలు కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. నా ఉద్దేశం ఏంటంటే ఆంగ్లేయ ప్రభుత్వం వీళ్ళకి ధన్యవాదాలు చెప్తే బాగుంటుంది. అలాగే, తప్పకుండా. మీరు చాలా గొప్ప పని చేశారు. మీ సాహసంతో చాలా మంది ప్రాణాలు కాపాడారు. మేం మా ప్రభుత్వంతో పై అధికారులతోటి మీ గురించి ఖచ్చితంగా మాట్లాడతాము. మీరు మాతో రండి, కొంచెం మాట్లాడండి. దేశమంతటా ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, కానీ మన పట్ల వీళ్ళు చాలా సౌమ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది మనందరికీ చాలా మంచి విషయం. సరిగ్గా చెప్పారు గురువుగారు. ఈ అధికారి భారతీయుడే, అందుకే మనందరి బాధని అర్థం చేసుకున్నాడు. అదే ఈయన స్థానంలో తెల్లదొరలుంటే మనతో ఎలా ప్రవర్తించుండేవాళ్ళు. నిజమే పురంజన్, మనం అదృష్టవంతులం. అందుకే మనకి భారతీయ అధికారి దొరికాడు. నిజం చెప్పారు గురువుగారు. ఈ రామ్జీ సత్పాల్ చాలా తెలివైనవాడు.
ఈ అంటువ్యాధిని వాడు అవకాశంగా మార్చుకున్నాడు. మన జాతి వాళ్ళని హాస్పిటల్కి చేరవేశారు. కానీ ఇది కూడా నిజమే, వాళ్ళందరూ బతకలేదనుకో, కానీ మన వాళ్ళందరి మనసుల్లో ఇది నాటుకుపోయిందిగా. రామ్జీ సత్పాల్ ఇంకా వాడి కొడుకు భీమ్రావు వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేశారని. సేట్ గారు కొంపలు మునిగిపోయాయి. మళ్ళీ ఏమైంది? సేట్ గారు, అది ఇప్పుడు ఒక ఆంగ్లేయ అధికారి వచ్చాడు. ఆయన రామ్జీ సత్పాల్ కి కొన్ని రోజుల తర్వాత సన్మానం చేస్తా అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆ రామ్జీ చాలా మంచి పని చేశాడంట. సేట్ గారు, ఒకవేళ ఆ రామ్జీ సత్పాల్కి సన్మానం జరిగిందంటే వాడు అందరి ముందు నాయకుడైపోతాడు. మనం ఇప్పటి నుంచి ఏదో ఒకటి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామ్జీ సత్పాల్ కి సన్మానం జరగకుండా ఆపాల్సి ఉంటుంది. మీరు ఇకనైనా రంగంలోకి దిగకపోతే సాధ్యం కాదు. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సేట్ గారు, ఏదో ఒకటి చేయాలి. సన్మానం జరగనివ్వండి. స్వాతంత్ర్యం కోసం ఎవరైతే విప్లవకారులు ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళకి చెబుదాం, రామ్జీ సత్పాల్ ఆంగ్లేయులతో సన్మానం చేయించుకుంటున్నాడు అని. విప్లవకారులకి ఆంగ్లేయులతో సంబంధం ఉన్నవాళ్లు శత్రువులు. మరి సన్మానం చేయించుకునే వాళ్ళని వాళ్ళు ఊరికే వదిలేస్తారా? అయినా ఇప్పుడు సన్మానం చేయడానికి ఇంకా చేయించుకోవడానికి చాలా సమయం ఉందిగా. పూనాలో కొందరు మన పక్షం వాళ్ళున్నారు. వాళ్ళు ఆంగ్లేయులకి శత్రువులు. ఆంగ్లేయులు ప్లేగు పేరు చెప్పి మన ఇళ్లలోకి చొరబడి మన జాతి వాళ్ళకి వాళ్ళ దేశపు మైనపొత్తులిస్తున్నారు. అది జంతువుల రక్తంతో ఇంకా కొవ్వుతో తయారవుతాయి. మన వాళ్ళు ఆంగ్లేయుల కుట్రల్ని వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఆంగ్లేయులు ఇలా చేసి మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారని. ఇప్పుడు మనం ఈ వార్తని వాళ్ళ దాకా చేరవేయవలసి ఉంటుంది. ఇక రామ్జీ సత్పాల్ ఆంగ్లేయుల పక్షపాతి అని. అప్పుడు వాళ్ళు ఆ రామ్జీ సత్పాల్ని వదిలిపెట్టరు. ఈ రోజు ఇది చెప్పడానికి మాకు గర్వంగా ఉంది. ఈ మహమ్మారిని మనమందరం కలిసి ఎదిరించాము. ఇంకా దీన్ని సమూలంగా ఎదుర్కొంటూ అంతం చేసేశాం. ఈ గడిచిన కాలం మనందరికీ ఎంతో కష్టకాలం. దాన్ని మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొన్నాం. ఈ వ్యాధి దాదాపుగా అంతమైపోయింది. అయినా కొంతకాలం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ పోరాటంలో సహకరించినందుకు ఆంగ్లేయ ప్రభుత్వం మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటుంది. అది ముఖ్యంగా మీకే రామ్జీ గారు. రామ్జీ మాకు చెప్పడం జరిగింది మీరు మొదట ఆంగ్లేయ సైన్యంలో ఉన్నారని. ఈ ఆపదకాలంలో మీరు ఎంతో ధైర్యంతో అంకితభావంతో ప్రజల్ని హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళని కాపాడారు. అందుకోసం ఈరోజు ఆంగ్లేయ ప్రభుత్వం మిమ్మల్ని సన్మానించాలని నిర్ణయించుకుంది. ఇంకా ఇది మాకు కూడా గౌరవప్రదమైన విషయమే. చూడండి, నేను ఏది చేసినా ఒంటరిగా చేయలేదు. ఊరందరం కలిసి చేశాం. అన్ని జాతుల వాళ్ళు కలిసి ఈ ప్లేగుకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాబట్టి ఒకవేళ మీరు సన్మానం చేయాలనుకుంటే ఊరు మొత్తానికి చేయండి. ఎందుకంటే ఇలాంటి మహమ్మారికి వ్యతిరేకంగా నాయకుడు ఒక్కడే పోరాడలేడు. ప్రజలందరూ కలిసి పోరాడతారు. సేట్ గారు చూడండి, మన జాతి వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. ఈ రామ్జీ చాలా తెలివి ప్రదర్శించాడు. వీడు సన్మానాన్ని తిరస్కరించి మన అందరి ముఖాల మీద చెప్పుతో కొట్టాడు. సరే, అయితే మొత్తం గ్రామాన్ని సన్మానిస్తాం. సన్మాన రూపంలో ఈసారి ఈ గ్రామ ప్రజల నుండి 10 పైసల శిస్తు తక్కువగా తీసుకుంటాం. ఓకే రామ్జీ, ఇక మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. తదుపరి ఏర్పాట్లు మా ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు. అలాగే, ధన్యవాదాలు.
బాబు ధ్రువ, నువ్వు విశ్రాంతి తీసుకో. ఈలోగా మేము భోజనాలు అవి ఏర్పాటు చేస్తాం. అలాగే నాన్న, నేను ఇప్పుడు ధ్రువతో పాటు ఇక్కడే ఉంటాను. వద్దు భీమ్, నువ్వు ఇంటికెళ్ళు. ధ్రువ దగ్గర నేనుంటాను. సరే అయితే మీరిద్దరు మాట్లాడుకోండి. అయినా మీరిద్దరు ఇంగ్లీష్ బ్యాండ్ వాయిద్యం గురించి మాట్లాడుకుంటారు. దాంతో నాకేం పనుంది? వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. పదండి. పదండి. వదినా, వస్తున్నా. వచ్చేసారా మీరు? నీళ్లు తీసుకొస్తానుండండి. అంతా బానే ఉందా? ఇప్పుడు ప్లేగు ప్రమాదం తగ్గిపోయినట్టే. గంగెక్కడుంది? లోపల కూర్చుంది. నీకు తెలుసుగా, అప్పటినుంచి మౌనంగానే కూర్చునుంటుంది. నేను తనతో మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ తను మాట్లాడడం లేదు. అక్క, చాలాసార్లు అనుకుంటాను ఈ గోలికాయలు ఎక్కడ ఆగకుండా వెళ్ళాలని. కానీ ఇవి ఎక్కడో ఒక చోట ఆగిపోతాయి. ఒకసారి వాటికవే, ఇంకోసారి ఏదైనా కారణం చేత ఆగిపోతాయి. అచ్చం ఒక జీవితంలాగా. అక్క, ఏ వస్తువైనా కూడా ఎల్లకాలం పనిచేయదు. బహుశా ప్రకృతి ఈ లోకాన్ని ఇలాగే సృష్టించిందేమో. బావగారు చనిపోయే చివరి క్షణాల్లో నాతో అన్నారు, నేను బ్రతికే అవకాశం లేదు భీమరావు. నాకిప్పుడు ఎక్కువ సమయం లేదు. నేను చాలా తప్పులు చేశాను, క్షమించు భీమరావు. కానీ నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ ఇప్పుడు మా అక్కను చూసుకోవటంలో నేను అసమర్థుడిని అయ్యాను. నేను నీ బాధని పోగొట్టలేను. కానీ ఇప్పుడు ఈ కష్టకాలంలో నేను తోడుగా ఉంటాను. ఇప్పుడు నేను ఇదే ప్రయత్నిస్తున్నాను. తీసుకో. బాలా అన్నయ్య, నేను ఇక బొంబాయి వెళ్ళను. నాకు బదులుగా నువ్వు అక్కడికి వెళ్ళు. లేదు ధ్రువ, నువ్వు వెళ్ళు. నేను తర్వాత వస్తాను. నేను ఎప్పుడైతే నా ప్రతిభతో జాతి అడ్డుగోడల్ని పడగొడతానో అప్పుడు. ఇంకా నా మీద కోపంగా ఉందా? ఇప్పటికైనా నన్ను క్షమించన్నయ్యా. లేదు ధ్రువ, నాకు నీ మీద కోపం లేదు. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. నేను ఈ జాతిలో పుట్టినందుకు బాధపడ్డాను. కానీ మా అమ్మ, నాన్న, భీమ్ అందరూ నచ్చ చెప్పారు, సూర్యుడిని మబ్బులు ఆపలేవని. మా జాతిలో అది వదిలే. నువ్వు తొందరగా కోలుకొని బొంబాయి వెళ్ళు. నువ్వు పని చేస్తూ ఉంటే కదా ఇలా మధ్య మధ్యలో వచ్చి నాకు చెప్తూ ఉంటావు అక్కడ ఏం జరుగుతుందో అని. అన్నట్టు బాలా అన్నయ్య, బొంబాయిలో సముద్రం భలే బాగుంటుంది తెలుసా? నేను అనుకుంటాను మనం ఇద్దరం కలిసి సముద్రం ఒడ్డున ఒకరోజు ఉత్సాహంగా బాజా వాయించాలని. అప్పుడు నేను చిందేస్తాను.
డింకటిక 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 డింక్. వాళ్ళక్కడ ఆనందంతో చిందులేస్తున్నారు. మనకిక్కడ కడుపు మండుతుంది. వాళ్ళని ఎలా వాళ్ళ స్థాయికి తీసుకురావాలి? ఈ దారి కూడా కనపడటం లేదు.